నమస్తే సార్, మీ పేరేంటి? నా పేరు రంగబాబు అండి. రంగబాబు గారు, 2014లో రాష్ట్రం విడిపోయింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి రాష్ట్రం. సో విడిపోయినప్పుడు మన రాష్ట్రం 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో ఉంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసుకున్నట్లయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులు, రాష్ట్రం అనేది నిలబడిందంటారా, లేదంటే అప్పుడు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగా అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందని మీరు అనుకుంటున్నారు? ఒక కేంద్రాన్ని నుంచి మాత్రమే ఫుల్ సహకారం అనేది లేదు, కానీ ఇక్కడ మన ఏపీలో మాత్రము అన్ని రకాలుగా కృషి చేస్తూ మన ప్రజల డబ్బుల్ని ఏ విధంగా కరెక్ట్ టైంలో పెట్టాలనో, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని కష్టాలు అయితే పడుతున్నారు. ఆ కష్టం అనేది సానుకూలంగా అనిపిస్తూ ఉందండి. 4.5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి పనితీరు, ప్రభుత్వ పనితీరు కానీ ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు? నాట్ బ్యాడ్ సార్, బాగుంది. చక్కగానే ఆ వయసు పైన వేసుకొని కూడా ఆ విధంగా ఆయన ముందుకు తీసుకొని వస్తున్నాడు. ఎంతో శ్రమ పడుతున్నాడు. ఇంకా నాకంటూ ఏమి వద్దు, ప్రజలకే ఇచ్చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నాడు. మనం కూడా సహకరించాల్సింది ఎంత మాత్రం ఉంది. సార్ ఒక్క నిమిషం అండి, ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మరి ఈసారి ఎవరికి అవకాశం ఇస్తే రాష్ట్రం ఇంకా డెవలప్ అవుతుందని మీరు భావిస్తూ ఉన్నారు? ఈసారి ప్రజలు చాలా తెలివిగాను ఆలోచించి ఆచిచూచి వేసే విధంగానే ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారండి. అంటే ప్రజల నాడి ఎలా ఉంటుందంటే, ఏ పక్క ఇప్పుడు ఆకర్షణీయంగా బహుమతులు అయితేమి, ఈ వయసులో వృద్ధాప్యం పెన్షన్ అయితేమి, అన్ని సంక్షేమ అన్నింటిలో కూడా ముందుకు పోతున్నారు. కాబట్టి ప్రజలు బాగా చూసే వాళ్ళు అడుగు ముందుకేస్తారండి. సార్ ఒక్క నిమిషం అండి, సార్ ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ఒక టాపిక్ ఏంటంటే ఫామ్ 7 ద్వారా ఓట్ల తొలగింపు అనేది ఒకటి నడుస్తుంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో. సో ఐటీ గ్రిడ్ అని హైదరాబాద్ నుంచి ఇప్పుడు నిన్న నెల్లూరు మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ల తొలగింపు కోసం ఫామ్ 7 ద్వారా మేమే అప్లై చేసామనే మాట అయితే ఆయన ఇక్కడ మాట్లాడారని చెప్తున్నారు. సో ఇట్లా ప్రభుత్వం అనేది డేటా దొంగిలింపబడింది అనేసి ప్రభుత్వం అంటుంది, వీళ్ళే కావాలని చేశారని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అసలు ఇందులో ఎవరిది వాస్తవం ఎవరిది అబద్ధం అని మీరు అనుకుంటున్నారు? సార్ దొంగిలించినారు అని అంటే, ఇప్పుడు మీరు కూడా ఓటు కలిగి ఉన్నారు, మీకు తెలుస్తుంది మీ ఓటు ఉంది, మీ ఓటు హక్కు ఉందా లేదనేది. నా ఓటు ఉందా లేదని మనకు తెలుస్తుంది. ప్రజల్లో కూడా అందరికీ మమేకమై ఉన్నారు, జ్ఞానం కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరు తెలుస్తుంది ఓటు తొలగించబడిందా లేదంటే బలత్కారంగా తీసివేయబడిందా అనేది తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ ఓటు, ఈ 7 అనేది ఇప్పుడు చెప్పారు కదా మీరు, ఆ పదాన్ని కూడా అందరూ చూస్తున్నారు. ఎవరైతే జాగ్రత్త పడి ఆ ఓట్లు కూడా తిరిగి పొందగలుగుతారని నేను అనుకుంటున్నాను సార్. అంటే ఇందులో ఎవరు తప్పు అనుకుంటున్నారు? ఇప్పుడు వైఎస్ గారేమో, జగన్ గారేమో నేనే ఇది తీయించానని చెప్తున్నారు. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమో ఐటీ గ్రిడ్ అనే కంపెనీ మీద కేసు వేసి ఇప్పుడు ఇదంతా డేటాని దొంగతనం చేశారని ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. అసలు పోలేదు, మా డేటా మా దగ్గరే ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకని ఇలా చేస్తుందని మీరు అనుకుంటున్నారు? అసలు టీఆర్ఎస్ గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ గురించి ఏంటికండి జోక్యము? వారి పని వాళ్ళు, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ మధ్యలో వాంటేలుగా నేను వస్తాను, రిటర్న్ గిఫ్ట్ అనడము, ఇవన్నీ రకరకాలుగా కావాల్సుకనే బురద జల్లుకోవడం తప్ప వేరే ఉద్దేశం అంటూ లేదండి. ఏదో ఒకటి క్రియేట్ చేయాలా, జనాల్ని వాళ్ళని రూట్ తప్పించాలా అక్కడి నుంచి అనే ఉద్దేశం వాళ్ళకి ఫుల్గా ఉంది. వాళ్ళ ఉద్దేశం అనేది ఇది నాట్ 100% నాట్ గుడ్ అండి. వాళ్ళు పక్కాగా కూడా సెంట్రల్కి కోవట్లుగా పనిచేస్తూ వాళ్ళు ఏ విధంగా అయితే ప్రజల్ని ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి దీని గురించి అయితే ఇలాగే చెప్పగలుగుతామా అండి మేము. థ్యాంక్ యూ సార్.